హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ఇంకొక మోడల్ చూద్దామండి. మనం ఫస్ట్ మనకి డ్రావర్ దగ్గరికి బిల్ వచ్చేస్తుంది. డ్రాయి యాక్సెప్టెన్సీ చేసిన తర్వాత బిల్ వస్తుంది. బిల్ వచ్చినప్పుడు ఆయన మెచ్యూరిటీ డేట్ నాడు డ్యూ డేట్ వచ్చేటప్పటికి ఆయన పోయి మనీ తీసుకుంటాడు బ్యాంకుకు పోయి. సో అలాంటప్పుడు మనకు ఏం ఎంట్రీస్ వస్తాయి, డ్రాయర్ అకౌంట్స్లో ఏ విధంగా జనరల్ ఎంట్రీస్ రాస్తారు, డ్రావర్ అకౌంట్లో అండ్ డ్రాయి అకౌంట్లో ఎంట్రీస్ ఏ విధంగా రాస్తారు అనేది చూసాము. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ చదువుదాం, ప్రాబ్లం చూద్దాం ఫస్ట్, తర్వాత సిచ్యువేషన్ చెప్తాను. ఆన్ 1st March 2014 సుమతి పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ 8,000 ఫ్రమ్ లక్ష్మి నుంచి సుమతి గూడ్స్ పర్చేజ్ చేయడం జరిగింది అండ్ యాక్సెప్ట్, ఆమె క్రెడిట్ బేసిస్ మీద పర్చేజ్ చేయడం జరిగింది అండ్ యాక్సెప్ట్ ద బిల్ కూడా యాక్సెప్ట్ చేసేసింది. పేబుల్ ఆఫ్టర్ 3 months, అయితే మనీ అనేది 3 months తర్వాత పే చేస్తామని చెప్పేసి వాళ్ళు అగ్రిమెంట్ పెట్టుకున్నారు, బిల్లులో రాసుకున్నారు. లక్ష్మి డిస్కౌంటెడ్ ద బిల్ విత్ హెర్ బ్యాంక్. లక్ష్మి నామ మనకు బ్యాంక్ వెళ్ళి ఆ బిల్ను డిస్కౌంట్తో మనీ తీసుకుందనమాట. ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారంటే 12% పర్ యానంతో ఆమె మనీ అనేది బ్యాంక్ వెళ్ళి ఆ బిల్లు చూపించి నాకు ఇలా వేరే వాళ్ళు ఇవ్వవలసి ఉంది, సో ఈ బిల్లు మీరు దగ్గర పెట్టుకొని మెచ్యూరిటీ రోజున ఆ అమౌంట్ మీరు తీసుకోండి అని చెప్పి బ్యాంక్ వాళ్ళతో లక్ష్మి మాట్లాడుకొని కొంచెం మనీ అనేది తీసుకెళ్ళిపోతుంది. ఇంకా ఫైనల్గా మరి డ్యూ డేట్ వస్తుంది, సో పేమెంట్ కూడా జరిగిపోవడం అనేది జరుగుతుంది. అయితే జనరల్ ఎంట్రీస్ పాస్ చేయండి బుక్స్ ఆఫ్ లక్ష్మి బుక్లో, సుమతి బుక్లో, వీరిద్దరు బుక్స్లో ఎంట్రీస్ ఏ విధంగా ఉంటాయి అనేది ఇక్కడ అడిగారు. సో మనము బిల్ ఎప్పుడు డిస్కౌంట్తో బ్యాంక్ దగ్గర తీసుకుంటాము అంటే, ఇప్పుడు మనకు 3 months వాళ్ళు మనకు ఇచ్చారు కదా, టైం ఇచ్చారు 3 months. అయితే వాళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్ ఉంది, లక్ష్మి అండ్ సుమతికి. వాళ్ళిద్దరు 3 months తర్వాత పే చేస్తా అని చెప్పి లక్ష్మికి సుమతి చెప్పింది. సో కానీ ముందుగానే మనీ అవసరమైనాయి వాళ్ళకి, అర్జెంట్ అవసరం. ఇక్కడ లక్ష్మికి అర్జెంట్ మనీ అనేది అవసరమైనవి. సో ఏం చేస్తారంటే ఈ బిల్లు తీసుకెళ్ళి బ్యాంక్లో ఇచ్చి డిస్కౌంట్తో వాళ్ళు కొంచెం డిస్కౌంట్ తీసుకుంటారు, ఆ డిస్కౌంట్తో రిమైనింగ్ అమౌంట్ని తెచ్చుకుంటుంది అనమాట. సో ఇలాంటప్పుడు ఎంట్రీస్ ఏ విధంగా ఉంటాయి చూద్దాం. ఇక్కడ లక్ష్మి ఎవరు, డ్రావర్. ఎంట్రీస్ ఏ విధంగా ఉంటాయి చూద్దాం. లక్ష్మి బుక్స్లో ఎంట్రీస్ ఏ విధంగా ఉంటాయి. మనం ఏంటి, గూడ్స్ పర్చేజ్ చేయడం జరిగింది, డేట్ ఎప్పుడు 1st 3rd 2014 మన గూడ్స్ పర్చేజ్ చేయడం జరిగింది. ఇక్కడ డ్రాయర్, లక్ష్మి ఎవరు, డ్రాయర్. అప్పుడు ఏంటి ఎంట్రీ ఏమొస్తుంది మనకి, ఇక్కడ ఎవరైతే డెటార్ ఎవరండి, సుమతి డెటార్. సుమతి అకౌంట్ డెటార్ టు సేల్స్, ఇది ఫస్ట్ ఎంట్రీ. తర్వాత ఏంటి, బిల్లు డ్రావర్ బిల్లు ప్రిపేర్ చేసి డ్రాయికి పంపిస్తారు. డ్రాయి యాక్సెప్ట్ చేసి తర్వాత మళ్ళీ తిరిగి డ్రాయర్కి పంపించడం జరుగుతుంది, అంటే లక్ష్మికి పంపించడం జరుగుతుంది. అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది, బిల్స్ మీ అందరికీ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు సుమతి. సో డైరెక్ట్గా మీరు ఈ ఎంట్రీ చూస్తే మీకు అర్థం కాకపోవచ్చు అండి, మీరు ప్రీవియస్ వీడియోస్ చూడండి, వీడియో చూసిన తర్వాతే ఈ వీడియో చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది, లేకుంటే అర్థం కాకపోవచ్చు. ఓకేనా. ఇక్కడ బిల్స్ రిసీవబుల్ అనేది మనకు అసెట్ కాబట్టి దీన్ని మనం డెబిట్ చేసాము. సుమతి ఈజ్ గివర్, బిల్ ఇచ్చారు కాబట్టి ఆమెను మనము క్రెడిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటి, డ్యూ డేట్ రోజున ఇంకో ఈ సుమతికి లక్ష్మికి మనీ అవసరం పడ్డాయి. సో ఆమె ఏం చేసిందంటే 1st April 2014 బ్యాంక్కి వెళ్ళి 12% పర్ యానంతో ఆమె డిస్కౌంట్ ఇచ్చి బ్యాంక్ వాళ్ళకి ఆమె రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అది తెచ్చుకుందనమాట. అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది చూద్దాం. అంటే 1st April 2014
ఎంత డిస్కౌంట్ అండి ఇక్కడ చేస్తున్నాను చూడండి. మొత్తం అమౌంట్ 8,000, మనకు 12% పర్ యానము. అయితే ఇక్కడ మనకు ఇంకా డ్యూ డేట్కి ఐ మీన్ 1 ఏప్రిల్, మనకు 1 తారీఖు వచ్చేసి బిల్లు జనరేట్ అయింది 1 మార్చ్ 2014. కానీ ఇక్కడ ఏమేం చేసిందంటే ఇంకా డ్యూ డేట్కి ఒక 1 మంత్ ఆగి, ఫస్ట్ 1 మంత్ ఆగింది. 1 మార్చి నుండి ఏప్రిల్ 1 వరకు ఆగిందనమాట. ఇంకా 2 మంత్స్ ఉన్నాయి కదా, 3 మంత్స్ కదా టోటల్గా డ్యూ డేట్. ఇంకా 2 మంత్స్ ఉన్నాయి. ఆ 2 మంత్స్కి ఆమె పోయి 2 మంత్స్ ముందుగానే పోయి బ్యాంక్లో డిపాజిట్ చేసి డిస్కౌంట్ వాళ్ళకి ఇచ్చి ఆ మనీ అనేది తెచ్చుకోవడం జరిగింది. అప్పుడు ఏంటి 2 మంత్స్కి మనము ఇప్పుడు ఇక్కడ డిస్కౌంట్ అనేది చేయాలన్నమాట. 12 అంటే ఇక్కడ 1/6 160 రూపీస్ అండి. ఎంత? 160 రూపీస్. మనకు టోటల్గా రావాల్సింది 8,000. నెక్స్ట్ ఇక్కడ ఏమైందంటే 160 రూపీస్ వచ్చిందండి. 8,000లో 160 పోతే ఎంత అండి? 7,840. సో ఇంత అనేది మనకు వచ్చింది బ్యాంక్ నుంచి. ఓకేనా? డిస్కౌంట్లో ఎంత పోయింది? 160 పోయింది. అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది? మనీ ఇప్పుడు మనకు వచ్చినాయి కాబట్టి బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్ డేటా టు ఇక్కడ డిస్కౌంట్ అకౌంట్ డేటా టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అని చెప్పేసి మనం ఇట్లా రాసుకుంటాము. ఎంత అమౌంట్? ఇక్కడ 7,840, ఒక 160, ఇక్కడ వచ్చేసి మనకు టోటల్గా 8,000. ఇంత మనకు ఈ విధంగా మనం ఎంట్రీస్ రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? ఇక్కడ మనకు బిల్లుకి సంబంధించిన అమౌంట్ వచ్చింది. సో బిల్లు మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఎవరైతే డ్రాయి ఉన్నారో డ్రాయి ఈ బిల్ని డ్రాయి తీసేసుకుంటారు. సో ఈ విధంగా మనము లక్ష్మి డ్రాయర్ బుక్లో ఎంట్రీస్ ఈ విధంగా రాస్తాం. ఓకేనా? నెక్స్ట్ సుమతి బుక్లో ఎంట్రీస్ ఏ విధంగా ఉంటే చూద్దాం. సుమతి డ్రాయి గూడ్స్ పర్చేజ్ చేసింది కదా. సో మీ అందరికి తెలుసు, ఫస్ట్ (2014) purchases account data to డ్రాయి. సో లక్ష్మి అకౌంట్ ఎంత? 8,000. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ బిల్స్ పే చేయాలి కదా. అప్పుడేంటి? లక్ష్మి అకౌంట్ డేటా టు బిల్స్ పేయబుల్ అకౌంట్. ఆల్రెడీ ఎందుకు మనం క్రియేట్ చేస్తామని చెప్పాను. అది లైబిలిటీ కాబట్టి డ్రాయర్కి డ్రాయి పే చేయాలి కాబట్టి బిల్స్ పేయబుల్ అంటే లైబిలిటీ కాబట్టి క్రెడిట్ చేస్తాము. లక్ష్మి బిల్ రిసీవ్ చేస్తుంటుంది కాబట్టి లక్ష్మిని ఇక్కడ డెబిట్ చేసామండి. నెక్స్ట్ ఇంకా మనీ అనేది మనకు పే చేయాల్సింది. ఎవరికి పే చేయాలి? ఇప్పుడు సుమతి ఎవరికి పే చేయాలంటే బ్యాంక్కి పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అప్పుడు ఎంట్రీ వచ్చేసి మనకు యాక్చువల్గా మనకు 3 months డేట్ ఎంత అండి? 3 కదా, అంటే జూన్ 4th మనకు మెచ్యూరిటీ డేట్ వస్తుంది. 4/6/2014 క్యాష్ వెళ్ళిపోతుంది అనమాట. ఎవరికి వెళ్ళిపోతుంది? బ్యాంక్కి. సో బ్యాంక్ నుంచి మనీ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి మనం బ్యాంక్ అకౌంట్ని క్రెడిట్ చేస్తాం. ఓకేనా?
సో అప్పుడు ఏమవుతుందంటే బిల్స్ పేయబుల్ అకౌంట్ డేటా టు బ్యాంక్. ఓకేనా, ఈ విధంగా మనం ఎంట్రీస్ అనేది రాయాల్సి ఉంటుంది. సో మనకు ఎంత 8,000. సో మన బ్యాంక్కి మనీ అనేది వెళ్ళిపోతుంది, మనం బ్యాంకు మనీ పే చేసేస్తాము. ఓకేనా, ఇక్కడ బిల్స్ పేయబుల్ అనేది మనకి ఇక్కడ డెబిట్ చేసేస్తాం, ఎందుకంటే మన బిల్లు మనకు వచ్చేస్తుంది కాబట్టి. ఇక్కడ ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు, ఎవరు బుక్స్లో డ్రాయీ రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి బిల్స్ పేయబుల్ అకౌంట్ మనం ఇక్కడ డెబిట్ చేసేస్తాం. ఓకేనా, ఇక్కడేమో క్రెడిట్ చేసేస్తాం లైబిలిటీ కాబట్టి. సో లైబిలిటీ మనకు ఇప్పుడు లైబిలిటీ కాదు, ఇక్కడ పేమెంట్ అయిపోయింది. పేమెంట్ అయిపోగానే దీన్ని మనం డెబిట్ చేసేసుకుంటాము, ఎందుకంటే సుమతి రిసీవ్ చేసుకుంటాం ఈ బిల్స్ పేయబుల్ని. సో ఇక్కడ మన డ్రాయీ బుక్స్లో మనం బిల్స్ పేయబుల్ని డెబిట్ చేసి బ్యాంక్ నుంచి మనకు మనీ అనేది వెళ్ళిపోతుంది అనమాట. అందుకని బ్యాంక్ ఆర్ క్యాష్. ఓకేనా, ఈ విధంగా మనము ఎంట్రీస్ అనేది సుమతి బుక్లో ఎంట్రీస్ అనేది ఈ విధంగా రాయాలి. సుమతి ఈజ్ ద డ్రాయర్. ఓకేనా, ఒకసారి చూసుకోండి. మీరు జనరల్ ఎంట్రీస్ చూడాలి, ఫస్ట్ 2 వీడియోస్ చూస్తేనే మీకు బాగా అర్థమైపోతుంది, లేకుంటే అర్థం కాదండి. ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఫస్ట్ 2 ఇంట్రడక్షన్ ఉన్నాయి, ఒక జనరల్ ఎంట్రీస్ ఉన్నాయి. అది వినండి, అది విన్న తర్వాతనే మీరు ఈజీగా చేయగలుగుతారు. ఊరికే రమ్మంటే ఏది కూడా రాదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చూడండి, తర్వాతే మీరు ఈ ప్రాబ్లమ్స్ అనేది చేయండి, ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు, ఈజీగా ఉంటాయి కూడా. ఓకేనా, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు అర్థమైంది లేదని కూడా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ అందరికి కూడా నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.